హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను ఎవ్రీడే మార్నింగ్ ఒక డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటానండి. అదే మరుగుతుంది. ఒక పక్కన మా బాబుకి రైస్ కూడా పెట్టానండి. నేను నా డీటాక్స్ డ్రింక్‌లో లెమన్ కూడా వేసుకుంటానండి. నేను జీలకర్ర, వాము, సోంపు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఎవ్రీడే మార్నింగ్ అదొక స్పూన్ వేసుకొని వాటర్‌ని మరిగించుకుంటానండి. ఇందులో నేను పచ్చి పసుపు కూడా వేసుకున్నాను. అందుకే ఇది యెల్లో కలర్‌లో ఉంది. పచ్చి పసుపు కొమ్ములు మనకి మార్కెట్‌లో దొరుకుతాయండి. మార్నింగ్ ఫస్ట్ ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత నేను నా డే రొటీన్ అయితే స్టార్ట్ చేస్తానండి. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ కోసం ఈరోజు దోసలు వేస్తున్నాను. ఈరోజు దోసలు పిల్లలకి మాత్రమేనండి. నాకు మా హస్బెండ్‌కి వేరే బ్రేక్‌ఫాస్ట్. నేను మా హస్బెండు వీక్‌లో 3-4 డేస్ ఓట్స్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటామండి. మిగతా డేస్‌లో ఇలా దోసలు కానీ, ఇడ్లీలు కానీ, లేదంటే మిల్లెట్స్ కానీ అలా తీసుకుంటాము. ఈరోజైతే మిల్లెట్స్ చేస్తున్నానండి. పిల్లలకి దోసలు వేసేస్తున్నాను. దోసల్లోకైతే పల్లీల చట్నీ చేస్తున్నానండి. రోజు మార్నింగే కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తానండి. అయితే ఈరోజు చేయలేదు. ఎందుకంటే ఈరోజు సాటర్డే. మా వాడికి స్కూలు 2:30 వరకే ఉంటుంది. సో, ఈ ఒక్కరోజుకి వాడికి కర్డ్ రైస్ పెట్టి పంపించేస్తాను. ఇంకా మాకైతే ఇగో మిల్లెట్స్ పెట్టుకున్నాను కదండీ! ఇవి నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ ఇలా బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసిన తర్వాత ఇవి ఇలా ఉంటాయండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసిన తర్వాత నేను ఈ కొబ్బరి ముక్కలు కట్ చేస్తున్నానండి. ఈరోజు పిల్లల కోసం 2-3 స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కొబ్బరి లడ్డూలు చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారండి. అలా అని ప్రతిసారి బయట నుంచి తెచ్చి పెట్టలేం కదా! అందుకే ఇంట్లో నేనైతే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇలా బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగిస్తున్నానండి. బెల్లం అంతా కరిగి ఇలా పాకం వచ్చిన తర్వాత కొబ్బరి ముక్కలనైతే నేను మిక్సీ పట్టేసుకున్నానండి. దాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ కొబ్బరి తురుము వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కొబ్బరి వేసిన తర్వాత కొంచెం వాటర్ రిలీజ్ అవుతుందండి. మనం అదంతా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్కన పెట్టాను. చల్లారిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నానండి. నేనైతే కొబ్బరుండలు ఎక్కువగా బెల్లం వేసే చేసుకుంటానండి. కొంతమంది అయితే పంచదార కూడా వేసుకుంటారు. బెల్లం అయితే హెల్తీ కాబట్టి నేను బెల్లమే వేస్తాను. నెక్స్ట్ నువ్వుల లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం అయితే నువ్వుల్ని ఫ్రై చేసుకుంటున్నాను. నువ్వులు ఒకటే కాకుండా ఇందులో నేను కొన్ని నట్స్ ఇంకా కొన్ని సీడ్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మా బాబు అవి డైరెక్ట్‌గా ఇస్తే తినడు. అందుకే ఇలా లడ్డూలో యాడ్ చేస్తున్నాను. నువ్వులు ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు బాదం పప్పు, ఒక పావు కప్పు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కకు తీసుకున్నానండి. తర్వాత ఒక పావు కప్పు పంప్కిన్ సీడ్స్, ఒక పావు కప్పు సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవైతే త్వరగానే ఫ్రై అయిపోతాయండి. వీటిని కూడా పక్కకు తీసేసుకున్నాను. ఇవన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత దాంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఈ నువ్వుల లడ్డూలు చేసుకోవడం చాలా ఈజీ అండి. అలాగే ఇవి చాలా హెల్తీ కూడా. వీటిని పిల్లలకి రోజుకి ఒక్కటిచ్చినా చాలండి. నెక్స్ట్ అయితే కోవా బిళ్ళలు చేస్తున్నాను. ఈ కోవా పిల్లలు నేను పంచదారతో కాకుండా బెల్లంతో చేస్తున్నానండి. ఫస్ట్ ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పాలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి.
తర్వాత దీంట్లో 1 కప్పు మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అది ఉండలు కట్టకుండా ఇలా స్పీడ్గా కలుపుకోవాలి. తర్వాత ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. మధ్యలో 1 స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చండి. మనము బెల్లం యాడ్ చేసినా కూడా టేస్ట్లో అయితే అంత డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.